గ్రామీణ రోడ్లు చర్చకు వచ్చేలా చేసిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనే పవన్ కళ్యాణ్. దశాబ్దాలుగా గ్రామాల్లో వినిపిస్తోన్న ఈ నిశ్శబ్ద రోదనను ఫైళ్ల మధ్య కాదు, ప్రజల మధ్య నిలబడి విన్నారు పవన్ కళ్యాణ్. గ్రామాల రోడ్ల దుస్థితిని పవన్ కళ్యాణ్ డెస్క్ పై పెట్టిన ఫైళ్లలో కాదు, నేరుగా గ్రామాల్లో చూశారు, ప్రజలతో మాట్లాడారు. రోడ్డు తెగిపోవడం అంటే ఎవరైనా వెళ్లే దారి కష్టమవడమే కాదు, ఒక గ్రామం ప్రపంచంతో కలిసే బంధం తెగిపోవడమేనని పవన్ కళ్యాణ్కు చాలా స్పష్టంగా అర్థమైంది. గ్రామాల్లో రోడ్లు కేవలం బ్లాక్ టాప్ కాదు, అవి పిల్లలను స్కూల్కి తీసుకెళ్లే దారులు, రైతు తన పంటను మార్కెట్కు తీసుకెళ్లే జీవనాధార మార్గాలు, ఆరోగ్య కేంద్రానికి చేరుకోవాల్సిన ప్రాణ రేఖలు. ఈ రోడ్లే గ్రామాల అభివృద్ధికి అసలైన వంతెన. కానీ సంవత్సరాలుగా ఈ వంతెనల్లో పగుళ్లు పడిపోయాయి. ఎక్కడ పడితే అక్కడ గుంతలు, చెల్లాచెదురుగా పడిన కంకర రాళ్లు, రోడ్డు పూర్తిగా మాయమైన మార్గాలు. ఎన్నికల మేనిఫెస్టోలో రోడ్ల గురించి అందరూ మాట్లాడతారు, పేపర్లలో రాస్తారు, టీవీల్లో వార్తల్లా చూపిస్తారు. కానీ అధికారం వచ్చాక అదే గ్రామీణ రోడ్ల దుమ్ము దులిపే బాధ్యతను భుజానికెత్తుకుని పనిచేసే నాయకుడు అరుదుగా కనిపిస్తారు. పవన్ కళ్యాణ్ అలాంటి అరుదైన కోవకు చెందిన నాయకుడు. దెబ్బతిని ధ్వంసమైన రహదారుల్ని బాగు చేయాలంటే కేవలం ప్యాచ్ వర్క్ సరిపోదు, ఒక వ్యవస్థలో పట్టిన తుప్పును వదిలించే ప్రక్రియను మొదలుపెట్టారు. రిపోర్టులు వచ్చాయా అని అడగడం కాదు, నాణ్యత ఎందుకు తగ్గింది అని అధికారుల్ని నిలదీసే పర్యవేక్షణ చేపట్టారు పవన్. ఫోటోషూట్లు, రిబ్బన్ కటింగ్ల కోసం పవన్ ఆరాట పడరు. వర్షం వస్తే గ్రామం ఒంటరి కాకూడదు, రోడ్డు మీద వెళ్లే గర్భిణీకి ప్రయాణం నరకం కాకూడదు. ఇదే పవన్ కళ్యాణ్ ఫిలాసఫీ. పవన్ కళ్యాణ్కు రోడ్డు అంటే రాజకీయ ప్రాజెక్టు కాదు, సమాజ అభివృద్ధికి